గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక 30న ఎస్ఎస్సి ఫలితాలు ముగ్గురిని మింగిన మానేరు జలాశయం. ఓరుగల్లును రెండో రాజధాని చేస్తా, భద్రకాళి సమ్మక్క సారలమ్మ సాక్షిగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం, మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరిస్తాం, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కల్వకుంట్ల కుటుంబం. హన్మకొండ జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం హన్మకొండ జనజాతర బహిరంగ సభకు హాజరైన ప్రజలు. సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన చరిత్రాత్మక ఓరుగల్లు గడ్డ నుండి చెబుతున్న రామప్ప 1000 స్తంభాల శివుడి, భద్రకాళి అమ్మ, మేడారం సమ్మక్క సారలక్కల సాక్షిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని చేస్తామని పిసిసి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సీఎం యనమల రేవంత్ రెడ్డి ప్రజలకు శపథం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం హన్మకొండలోని మడికొండ మైదాన ప్రాంతంలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఓరుగల్లును రెండో రాజధాని చేస్తా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అన్నట్టుగా అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆయన ఈ విధంగా చాలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం జరిగింది. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నని ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. బుధవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్. ఫస్ట్ ఇయర్ 60.01%, సెకండ్ ఇయర్ 64.19%. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2023-24 విద్యా సంవత్సరం వార్షిక పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలే టాప్లో ఉన్నారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం వాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా, సిఈఓ జయప్రద బాయి, జాయింట్ సెక్రటరీ ఎగ్జామ్స్ వై శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ భీమ్ సింగ్, జాయింట్ సెక్రటరీ అకాడమిక్స్ వసుంధర, సిజిజి డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు. ఫలితాలను విడుదల చేసిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ మొదటి సంవత్సరంలో 60.01% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 64.19% మంది పాస్ అయినట్లు తెలిపారు. గత ఏడాది కంటే మొదటి సంవత్సరంలో ఫలితాలు తక్కువగా రాగా సెకండ్ ఇయర్లో ఎక్కువ ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు 9,81,003 మంది హాజరయ్యారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నిన్న ఇంటర్ ఫలితాలు వెలువడడం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దానికి సంబంధించి రిజల్ట్స్ ఈ విధంగా వీటిలో బాలికలదే పై చేయి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. కాంగ్రెస్ మెడలు వంచుతాం, తెలంగాణకు మొదటి శత్రువు ఆ పార్టీయే. ఇరిగేషన్ మంత్రి ఉన్న పొలాలకు నీళ్లు లేవు, మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే. పోరుబాట బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్. బుధవారం మిర్యాలగూడ పోరుబాట బస్సు యాత్రలో మాట్లాడుతున్న మాజీ సీఎం కేసీఆర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిర్యాలగూడ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్ అని 1956 ఆంధ్రప్రదేశ్లో కలిపిన నాటి నుండి నీళ్ల కోసం పోరాటం మొదలైందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ చేపట్టిన పోరుబాట బస్సు యాత్రను మిర్యాలగూడలో బుధవారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిలతో కలిసి ప్రారంభించిన కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఉచిత విద్యుత్, రైతు బీమా, మద్దతు ధర అందుకొని బీఆర్ఎస్ పాలనలో ధీమాగా ఉన్న రైతు కాంగ్రెస్ పాలనలో నీళ్లు లేక దిగాలు పడిపోయారు. సాగర్ ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నప్పటికీ నీటి పంపిణీని కేఆర్ఎంబీ కేంద్రం చేతికి అప్పగించిన అసమర్థులు కాంగ్రెస్ నాయకులు అన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చి రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. రైతు బంధు, బీమా, మిషన్ భగీరథ నీరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు కేసీఆర్ను జైల్లో పెడతామంటున్నారని, కేసీఆర్ను తిట్టడం తప్ప కాంగ్రెస్ వాళ్లకు ఏమీ చేత కాదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి, తులం బంగారం తదితర హామీలకు పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ మెడలు వంచి వాటిని సాధించేందుకు బీఆర్ఎస్
అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రైతుల సంక్షేమం కోసం కృష్ణా నదిలో నీళ్లు తగ్గితే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మూసిని నింపి ఉదయ సముద్రం ద్వారా పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించి శాశ్వత సాగునీటి సమస్య పరిష్కార దిశగా ప్రణాళికలు తయారు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా 10 ఏళ్లు అద్భుతమైన పాలన కొనసాగించామని, కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీల సాధనకై ప్రజల పక్షాన కొట్లాడే పెద్దగా నిలుస్తానన్నారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, రైతు బంధును పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ పరిపాలన సాగిస్తుందని టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రోడ్ షోకు భారీగా ప్రజలు తరలివచ్చారు. కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు. రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం 30 కోట్ల రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 కోట్ల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నిలుపుకోలేదన్నారు. ఎన్నికల ముందు ఓట్లు నిజంగా కాంగ్రెస్ మెడల్ వంచుతాం, వచ్చే ఎలక్షన్లో 10 నుంచి 12 సీట్లు టీఆర్ఎస్కు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను ముందు కోరుకుంటూ ఆ విధంగా గెలిపిస్తే కాంగ్రెస్ మెడల్ వంచి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పనిచేపిస్తామన్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నన్ను తిట్టడమే పని, వాళ్లకు పని చేయడం చేత కాదన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ ఈ విధంగా ప్రసంగించడం జరిగింది. జగన్ కేసీఆర్ దోస్తితో యథేచ్ఛగా జల దోపిడీ, ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఆధారంగా మేడిగడ్డ మరమ్మత్తు, విద్యుత్ వినియోగంలో తప్పుడు గణాంకాలతో మభ్యపెడుతున్న కేసీఆర్, 9.44 లక్షల మెగా టన్నుల ధాన్యం కొనుగోలు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో మీడియాతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ జగన్ దోస్తితో విచ్చలవిడిగా కేసీఆర్ హయాం నుంచి జల దోపిడీ జరుగుతున్నదని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ విలేకరులతో మాట్లాడుతూ 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం నుంచి 4.1 టీఎంసీల నీరు రోజుకు ఏపీకి తరలిస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వాత రోజుకు 9.5 టీఎంసీ నీటిని తరలించుకుపోతున్నారని ఆయన వివరించారు. కృష్ణా జలాలు 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే అందులో సగం వాటా కోరకుండా 299 టీఎంసీలు మాత్రమే తీసుకొని నల్గొండ, మహబూబ్ నగర్కు అన్యాయం చేశారని ఆయన దుయ్యబట్టారు. మేము అధికారంలోకి వచ్చాక కృష్ణా వివాదాల ట్రిబ్యునల్ 2కు 555 టీఎంసీల నీరు కేటాయించాలని నివేదిస్తున్నామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా విధంగా జగన్ కేసీఆర్ దోస్తీకి యథేచ్ఛగా జలదోపిడీ అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ రాకముందుకు వాళ్లకు ఏపీకి 4.1% వెళ్ళేదంట. ఇప్పుడు అంతకు మించి తెలంగాణ ఏర్పాటైన తర్వాత 9.5 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతుందని ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. యాదాద్రి థర్మల్లో విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్, తొలి విడత 1600 మెగావాట్లకు అవకాశం. తెలంగాణలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో త్వరలో కరెంటు ఉత్పత్తి చేసేందుకు గాను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్లాంట్ నుండి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో తొలి విడతగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లభించింది. రెండో విడతలో 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ జెన్కో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు 29,500 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టింది. అయితే ఈ కేంద్రం నిర్మాణం అనుకున్న గడువు కన్నా 2 ఏళ్లు దాటడంతో అంచనా వ్యయం 34,500 కోట్ల రూపాయలకు పెరిగింది. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్కు గతంలోనే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేసింది. దాని ప్రకారం విద్యుత్ కేంద్రం నిర్మాణం కూడా చాలా మేర పూర్తయింది. అయితే ఈ కేంద్రం నుండి వెలువడే కాలుష్యం వల్ల అమరాబాద్ అభయారణ్యంలో వన్యప్రాణులపై తీవ్ర ప్రభావం పడుతుందని కేంద్రం జారీ చేసిన అనుమతులను రద్దు చేయాలని ముంబైకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థగా ఏడా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం బొగ్గును మండించి విద్యుత్తును ఉత్పత్తి చేసే థర్మల్ కేంద్రం అభయారణ్యానికి కనీసం 10 కిలోమీటర్ల మేర దూరం ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే అంతకంటే తక్కువ దూరంలోనే నిర్మిస్తున్నట్లు పిటిషన్లో ఆరోపించింది. నిజంగా యాదాద్రి థర్మల్లో విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్, తొలి విడత 1600 మెగావాట్లకు అవకాశం. ఆ ముగ్గురు ఖరారు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం రఘురామరెడ్డి, కరీంనగర్ రాజేందర్ రావు, హైదరాబాద్ వలీవుల్లా సమీర్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఇప్పటికే దాదాపు అన్ని అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలపై చాలా రోజులు కసరత్తు జరిగింది. అవి కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు కాగా గురువారం నామినేషన్ ప్రక్రియ రఘురామరెడ్డి, రాజేందర్ రావు, వలీవుల్లా సమీర్ ఇక్కడ అభ్యర్థుల పేర్లతో సహా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడిషియల్ విచారణ జరిపేందుకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ బుధవారం హైదరాబాద్లో బీఆర్కేఆర్ భవనంలో తన కార్యాలయంలోకి చేరుకున్నారు. గురువారం నుంచి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం వైఫల్యాలపై జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానున్నది. బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు మధ్యాహ్నం 3 గంటలకు ఆహ్వానం పలికారు. బీఆర్కేఆర్ భవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ సుమారు 3 గంటలకు పైగా సమావేశమయ్యారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కీలకమైన 1.632 కిలోమీటర్ల నిడివి కలిగిన మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లోని 19, ప్లేయర్లు ఇక్కడ దెబ్బతిన్నాయి. ఇక్కడ దానిపై విచారణ షురు అయినట్టుగా ఇక్కడ సమాచారం. 33-4 తేదీల్లో ప్రధాని పర్యటన. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అయింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 30, మే 3, 4 తేదీలలో పర్యటన ఖరారు అయ్యిందని పార్టీ నేతలు పేర్కొన్నారు. 30న ఆందోళన నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభకు ప్రధాని హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం షేర్లింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. మే 3వ తేదీన వరంగల్ లోక్సభ పరిధిలో నిర్వహించే సభలో ప్రధాని పాల్గొంటారు. అదే రోజు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభలకు హాజరవుతారు. మే 4న నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో నిర్వహించే సభలలో ప్రధాని పాల్గొంటారని పార్టీ నేతలు పేర్కొన్నారు. గుండె స్పందనలో తేడాలు ముందే పసిగట్టే ఏఐ ఈ విధంగా రాష్ట్రానికి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఈ విధంగా 33, 4 తేదీల్లో ఆయన వివిధ బహిరంగ సభల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.